అందరికీ నమస్కారం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 105వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. నమస్కారం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు యొక్క విషయంలో మనము రాజసిక కర్త యొక్క లక్షణాలు మనం తెలుసుకుంటూ ప్రారంభించుకుందామండి. గత ఎపిసోడ్లో మనము సాత్విక కర్త యొక్క లక్షణాలు తెలుసుకున్నాం. ముక్తసంగు అనహంవాది ధృత్యుత్సాహ సమన్విత సిద్ధ్యో నిర్వికార కర్త సాత్విక ఉచ్యతే అని అన్నాం. రజోగుణంతో కూడుకున్నటువంటి వారి యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, సాత్విక, రాజసిక, తామసిక అనేది మనకి 18వ అధ్యాయంలోని 26, 27, 28 అండి. మీరు రాసుకోవచ్చు. 26 మనం చర్చించుకున్నాము. 27 రజోగుణంతో కూడుకున్నటువంటి ఆ కర్త అంటే చేసేవాడు, వాడి లక్షణాలు ఎలా ఉంటాయో ఒక్కసారి మనం పరిశీలిద్దాం. ముందుగా ఈ శ్లోకాన్ని వినండి. రాగి కర్మఫల ప్రేప్సు లుబ్ధో హింసాత్మకో అశుచి హర్ష శోకాన్విత కర్త రాజస పరికీర్తిత. ఇదండి శ్లోకము. అర్థమైందండి. ఇప్పుడు ఒక్కొక్క పదం అర్థం చేసుకుంటే లక్షణం బయటపడుతుంది. రాగి అన్నాడు. ఏంటంటే రజు అంటే ఏదైనా తీసుకోండి, ఒక 15 కాన్సెప్ట్స్ ఏమో ఉన్నాయి మన గీతలో, ఎంత వీలైతే అన్ని చర్చించుకుందాము. సతో రజో తమో అని ఎందుకు ఇవ్వడం జరిగింది? సాత్విక లక్షణాలు మీకు గాని ఉన్నట్లయితే మీరు ఖచ్చితముగా రాబోయేటువంటి స్వర్గము అనబడే సత్యత్రేతాయుగాలలో జన్మ తీసుకోబోతున్నారు. ఇదన్నమాట. అందుకని చెప్తున్నాడు. మనకి ఇంత అనలిటికల్గా ఎందుకు చెప్తున్నాడు? ఒకవేళ మీరు ఈ యొక్క విశ్లేషణ ద్వారా నేను సాత్వికంలో లేను, రాజసికంలో ఉన్నాను, సాత్వికంలోకి మారాలి, ఉన్నటువంటి సమయంలోనే నేను మారాలి, లేకపోతే తామసికంలో ఉన్నాను అంటే చాలా తీవ్రమైన కృషి చేసి నేను సాత్వికంలోకి రావాలి, ఈ విధంగా మనం మారతారని భగవంతుడు మన తండ్రి కాబట్టి బిడ్డల ప్రతి ఆయనకు ఒక పాజిటివ్, ఒక దృక్పథం అనమాట. ఆలోచించండి, దేహభ్రాంతి ఎంటర్ అవుతుంది అనమాట 50%. సాత్వికంలో ఉన్నటువంటి వారికి ఆత్మ కాన్షియస్నెస్ చాలా స్పష్టంగా ఉంటుంది, ఆత్మ అనుభూతిలోకి వస్తారు. ఇక్కడ రాగి అంటే ఏంటి? ఆసక్తి. దేని మీద ఆసక్తి? కర్మల మీద ఆసక్తి. మామూలుగా మనం సాత్విక కర్తగా ఉన్నప్పుడు ఏం చేస్తాడు? భగవంతుడికి ఈశ్వరార్పణ అంటాడు. నాకే సంబంధం లేదు, నేను ఒక సాక్షి దృష్టిగా భగవంతుని యొక్క యజ్ఞాన్ని ముందుకు తీసుకుని వెళ్లే విధంగా, ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి అంటే ఆయనకి శరీరం లేదు కదండి, యజ్ఞాన్ని ఎలా నడిపిస్తారండి? ఆయన తన పిల్లల ద్వారా చేస్తారు. అర్థమైందండి. అందుకని భగవంతుడు ఏం చేస్తున్నాడు మనకి చెప్తున్నాడు, నాయనా నువ్వు విశ్లేషణ చేసుకో, నువ్వు ఏ కేటగిరీలో ఉన్నావు, సత్వంలో ఉన్నావా, రజోలో ఉన్నావా, తమోలో ఉన్నావా అంటే ప్రతిదాన్ని కూడా లౌకిక బాధ్యతగా చేస్తాడు కర్త. సంబంధాలు, ఇంట్లో ఉన్నటువంటి బంధుమిత్రులు, అదేవిధంగా ఉద్యోగం, వ్యాపారము అంతా కూడా దేహభ్రాంతితో అంటే ఏంటంటే దాని మీద అటాచ్మెంట్తో చేస్తాడు. అక్కడ మళ్ళీ భగవంతుడు సత్యయుగంలోకి వెళ్ళాలి, నా సంస్కారాలు పరివర్తన చేసుకోవాలి, ఇటువంటిది ఉండదన్నమాట. ఒక నిమిత్త భావన ఉండదు. ఐఎమ్ జస్ట్ అన్ ఇన్స్ట్రుమెంట్, ఐఎమ్ డూయింగ్ అనమాట. ఆ విధంగా చేస్తే మీరు ఖచ్చితంగా మీ గృహస్థ జీవితంలో ఉంటూ మీ కర్తవ్యాన్ని ఇంకా ఎఫిషియెంట్గా రన్ చేస్తారు. రాగి అంటే అటాచ్మెంట్ టు యాక్షన్స్. అర్థమైందండి. దాని తర్వాత నెక్స్ట్ ఏమన్నాడు? కర్మఫలా ప్రేప్సు అన్నాడు. ఏంటి? కర్మ యొక్క ఫలితము ఎక్స్పెక్టేషన్తో చేస్తాడు. ఎందుకంటే లౌకిక కర్మలు కదా, ఫలానా వ్యాపారం చేస్తున్నాడు, ఇంత లాభం వస్తుందని అనుకుంటాడు. సో ఆ లాభం యొక్క ఆపేక్షతో చేస్తాడు. అందుకనే కర్మ ఫలము ఆధారముగా చేసేది మనకేమవుతుందండి? సుఖము కానీ దుఃఖము కానీ ఇస్తుందండి. ఎప్పుడైతే కర్మ ఫలము ఆధారంగా మనం కర్మలు చేస్తామో అప్పుడు మనకేమవుతుంది? అందుకని ఏమంటాడు అక్కడ? డ్యూయాలిటీస్ వస్తుంది. డ్యూయాలిటీస్. హర్ష శోకాన్విత అంటాడు ఇక్కడ. అనుకున్నది జరిగింది, బాగా సక్సెస్ అయింది,
అనుకున్న లాభాలు వచ్చాయి, లేదా అనుకున్న పని సఫలమైంది అనుకుంటే హ్యాపీ, హర్ష. లేకపోయినట్లయితే దుఃఖం. ఈ డ్యుయాలిటీస్లోకి ఎండ్ కావాలి అంటే మీరు సోల్ కాన్షియస్నెస్ స్టేట్లోకి రావాలి. ఆత్మ, నేను ఆత్మని, శరీరము నాది అన్న భావనలోకి మీరు వచ్చినప్పుడే మీరు ఒక సాక్షి దృష్టగా ఈశ్వరార్పణము నేను చేస్తున్నాను, భగవంతుడి యజ్ఞము కొరకు నేను చేస్తున్నాను కాబట్టి నా యొక్క బాధ్యతను నడిపించవలసినది ఎవరికి ఇచ్చాడండి? భగవంతుడికి ఇచ్చేశాడు. ఎందుకంటే భగవంతుడి కర్తవ్యం ఆయన తీసుకున్నాడు కాబట్టి ఈయన పనులన్నీ ఆయన చేసి పెడతాడనమాట. ఇంత చక్కగా ఉంది చూసారా? అది సాత్విక కర్త అంటే. ఇప్పుడు ఇక్కడ ఏమన్నాడు? రాగి కర్మఫల ప్రేప్సు. సో కర్మ ఫలము ఆధారముగా కర్మ ఫలాన్ని కోరుకుంటూ చేస్తాడు, దానిలో నిమగ్నమై చేస్తాడు, బాడీ కాన్షియస్నెస్ లో చేస్తాడు, ఇగోయిస్టిక్ గా చేస్తాడు, నేను చేస్తున్నానన్న భావంతో చేస్తాడు. లుబ్ధో అన్నాడు తర్వాత. లుబ్ధో అంటే లోభత్వం అండి. లోభి, గ్రీడీనెస్ అంటారు కదా, గ్రీడ్. గాడ్ గివ్స్ ఇనఫ్ టు మీట్ యువర్ నీడ్ బట్ నాట్ టు మీట్ యువర్ గ్రీడ్ అనేది మహాత్మా గాంధీ గారి స్లోగన్ అది చూశాను. మన అవసరానికి తగినంత ఇస్తాడు కానీ మన పెట్టెలు నింపుకోవడానికి ఇవ్వడు కదా. ఇంకా ఎన్నో జనరేషన్స్కి పెట్టెలు నింపుకుంటూ కూర్చున్నారు. అర్థమైందండి? డబ్బు సంపాదనే ధ్యేయంగా పెట్టుకుని ఆఖరి శ్వాస వరకు డబ్బు సంపాదన ధ్యేయంగా నడుస్తోంది ప్రపంచం అంతా కూడా. ధనమూలం ఇదం జగత్ అని నడుస్తోంది. ఇక్కడ ఏమంటారు? లుబ్ధు అంటే గ్రీడినెస్ ఎందుకు వస్తుంది చెప్పండి? గ్రీడినెస్ రావడానికి మూల కారణం ఏంటంటే ఆత్మ జాగృతి కాకపోవటము. ఎప్పుడైతే ఆత్మ జాగృతి అవుతుందో, సెల్ఫ్ అవేకనింగ్ అవుతుందో, అప్పుడు ఆత్మలో ఉన్నటువంటి ఖజానా అనుభవం చేస్తాడు. అద్భుతమైన ఖజానా పెట్టాడండి. మనం ఇప్పుడు ఈ పరంపరలో మనము ఆ 26 దివ్య గుణాలను కూడా మనం చర్చించుకుంటాం ఇదే పరంపరలో. అర్థమైంది? అంత ఖజానా, దివ్య గుణాలు, శక్తులు, జ్ఞానం యొక్క స్పష్టత అన్ని ఆత్మలో ఉన్నటువంటిదంతా కూడా మన అనుభవంలోకి వస్తుంది. ఖాళీతనం ఏర్పడదన్నమాట. మన ఫోకస్ అంతా దాని మీద ఉంటుంది. ఇంకా డెవలప్ చేద్దాం, ఇంకా భగవంతుని యొక్క స్మృతిలో ఉందాము. రాజయోగం అనే ప్రక్రియ ద్వారా ఆత్మానుభవం చేసుకుంటూ పరమాత్మ యొక్క సంబంధాన్ని, పరమాత్మతో సంబంధాన్ని మనసు బుద్ధి ద్వారా జోడించుకుందాము. ఇది ఒక ఆధ్యాత్మిక ప్రక్రియ. అది ఉన్నప్పుడు ఏమవుతుంది? ఆత్మ నిండుగా ఉంటుంది, అబండెన్స్ అన్నమాట. అప్పుడు ఇంకా బయట అది పొందాలి, ఇది పొందాలి, ఇంకా కావాలి, ఇది కావాలి. ఆత్మ సంపూర్ణంగా పుష్టికరంగా ఉన్నట్లయితే ఇచ్చేవాడుగా ఉంటాడు. చూస్తారా? దేవీ దేవతల వాడు ఎట్లా చూపిస్తారంటే చేతులు ఇట్లా చూపిస్తారు. అదేవిధంగా మామూలుగా ఆత్మ నాలెడ్జ్ లేని వాడు ఏం చేస్తాడు? ఇట్లా ఇట్లా చూపిస్తాడు, పుచ్చుకునేవాడుగా చూపిస్తాడు. ఆల్వేస్ నాకు అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, ఇల్లు కట్టుకోవాలి, కారు కావాలి, ఇది కావాలి, ఇంకా డబ్బు కావాలి, ఇంకా డబ్బు కావాలి, ఇంకా డబ్బు కావాలి. అర్థమైందండి? గివింగ్ అండ్ రిసీవింగ్ ఎంత తేడా ఉంది? రాత్రి పగలుకున్నంత తేడా ఉంది. దైవీ లక్షణాలు ఏంటి? ఇవ్వడం. ఎంత వీలైతే అందరికీ శాంతి ఇవ్వండి, ఆనందం ఇవ్వండి, ప్రేమని ఇవ్వండి. భగవంతుడి దగ్గర తీసుకోండి. ఆయన ఓషన్ ఆఫ్ నాలెడ్జ్ అన్నాం కదా. జ్ఞాన సాగరుడు, శక్తి సాగరుడు, ఆనంద సాగరుడు, ప్రేమ సాగరుడు, కరుణా సాగరుడు, దయా సాగరుడు. ఇవన్నీ అనుకోవడానికి కాదు కదా. ఓమ్నీజియంట్, ఓమ్నీ పొటెంట్, పతిత పావనుడు. ఇవన్నీ గుణాలు నాలో రావాలి. ఎందుకంటే ఆయన నా తండ్రి. తండ్రి దగ్గర మనం అడుక్కోమండి. తండ్రి అని గుర్తించినప్పుడు అధికారం వస్తుంది మనకి. అధికారం. ఇప్పుడు పిల్లలు మిమ్మల్ని ఏమన్నా డబ్బు అడగాలనుకోండి, డాడీ నాకు 10,000 రూపీస్ ట్రాన్స్ఫర్ చేయి. వెంటనే యూపీఐలో ఉంది కదా, ఏమంటారు, ఫోన్ పే, గూగుల్ పేలో కొట్టండి. అర్జెంటుగా నేను ఇక్కడ షాపింగ్ లో ఉన్నాను, డబ్బు తక్కువ వచ్చింది, వెంటనే కొట్టేస్తాం. అడుగుతామండి, దేనికి చేస్తున్నారా, ఎందుకు అడగము. ఎందుకంటే మనకు తెలుసు ఈజ్ మై సన్, ఈజ్ మై చైల్డ్. సో భగవంతుడు మన తండ్రిగా అనుభవిస్తే అధికారం వస్తుంది. లేకపోతే మనం ఏం చేస్తాం? భగవంతుడా నాకు ఆ కోరిక తీర్చు, ఈ కోరిక తీర్చు అంటూ ప్రాధాయపడుతూ కూర్చుంటాం. రాగి కర్మఫల ప్రేప్సు లుబ్ధో. మనం బయట వెతుక్కుంటున్నాం అంతే. మనకి ఆంతరికంగా ఖాళీగా ఉంది, వ్యాక్యూమ్గా ఉంది. మనకు తెలియదు. ఆంతరికంగా ఒక ఖజానా ఉంది, ఇక్కడ ఒక బాక్స్ ఉంది. దాంట్లో భగవంతుడు ఈ యొక్క డివైన్ వర్చ్యూస్, డివైన్ పవర్స్, నాలెడ్జ్ ఇదంతా పెట్టాడు, ఆధ్యాత్మిక సంపద పెట్టాడు అన్న నాలెడ్జ్ మనకు లేదు. అందుకని మనం 24 గంటలు మనకి సమయానికి తిండి ఉండదు, నిద్ర ఉండదు, ఏమీ అక్కర్లేదు. ఒకే ఒక లక్ష్యము డబ్బు సంపాదన. ఇంద్రియ సుఖ భోగాలని
అనుభవం చేసేటువంటి ఆ సాధనాలని సమకూర్చుకోవటం. అది లుబ్ధో అంటే లోభత్వము, గ్రీడినెస్. హింసాత్మక అన్నాడు తర్వాత. ఇప్పుడు ఏమవుతుంది న్యాచురల్లీ, ఎప్పుడైతే బాడీ కాన్షియస్నెస్ లో భగవంతుని పక్కన పెట్టేసి మనం నా అంతటి నేనే గొప్పగా చేస్తున్నాను, పేరు ప్రతిష్టల కోసం చేస్తున్నాను, నన్ను అందరూ పొగడాలి, నాకు బిరుదులు ఇవ్వాలి, నన్ను సన్మానం చేయాలి, నేను ఇంతలాగా ఇంత హై లెవెల్లో ఉన్నాను, ఇటువంటి అన్ని వస్తాయి. ఎందుకంటే ఆంతరికంగా మనకు భగవంతుని యొక్క శక్తులు, గుణాలు మనలో ప్రవహిస్తున్నాయి అనుకోండి, ఆటోమేటిక్గా మనం ఎంజాయ్ చేస్తుంటాం. ఏంటి ఇవన్నీ టెంపరీగా, వీళ్ళు నన్ను సన్మానం చేసేది ఏంటి, వీళ్ళు నన్ను గుర్తించేది, భగవంతుడు నన్ను గుర్తించాడు, తన బిడ్డగా అడాప్ట్ చేసుకున్నాడు, శక్తులు గుణాలు ఇస్తున్నాడు, నా బాధ్యతలన్నీ తను నెరవేరుస్తున్నాడు. అద్భుతమైనటువంటి ఆ యొక్క ఖజానాన్ని మనం మిస్ అవుతున్నాం చూడండి. లుబ్ధో హింసాత్మక. గొడవలు అవుతాయి, తప్పకుండా అవుతాయి. ఎప్పుడైతే లౌకికంలో మీరు బాడీ కాన్షియస్నెస్ లో రకరకాల పనులు మీరు చేస్తూ ఉంటారో, ఎక్కడైనా ఎవరైనా అడ్డొచ్చారంటే వాడిని మీరు హింసిస్తారు, వాడి మీద కేసు పెడతారు. ప్రాపర్టీ డిస్ప్యూట్స్ ఎన్ని ఉన్నాయి, కొన్ని లక్షలు ఉన్నాయి, కోట్లు ఉన్నాయి ప్రాపర్టీ డిస్ప్యూట్స్. ఇప్పుడు తండ్రి చనిపోయాడు అనుకోండి, ఆస్తి మీద పిల్లలు కొట్టుకుంటున్నారు. ఎన్ని కేసులు ఉన్నాయి, అన్ని కేసులు ఉన్నాయి. సో హింసాత్మకం అంటే చంపడానికి కూడా, హింస అంటే హామ్ చేయడానికి కూడా, అవతల వాడిని ఎలిమినేట్ చేయడం. చూస్తున్నాం పొలిటికల్ మర్డర్స్ ఇవన్నీ చూస్తున్నాం కదా. హింసాత్మకం ఎందుకు, దానికి కారణం ఒకటి తర్వాత అలా చేసుకుంటా వస్తే అశుచి అన్నాడు. అశుచి అంటే, శుచిత్వం అంటే పవిత్రత, శౌచాలయం అంటారు వాష్రూమ్స్ ని. శుచి అంటే పవిత్రత, అశుచి అంటే అపవిత్రత. అపవిత్రత అంటే ఏంటి? కామ, క్రోధ, లోభ, మోహ, అహంకారం, మిగతా అసూయ, ద్వేషము, ఇవన్నీ ఉన్నాయి, శత్రుత్వ భావన, ఇవన్నీ విషయ వికారాలు అని ముద్రించారు. శాస్త్రాలు గొప్పగా దైవ గుణాలని చెప్పలేదండి. మీరు కోపం పెట్టుకున్నా పర్వాలేదు అనలేదు. తన కోపమి తన శత్రువు. భగవద్గీత మొత్తం చూస్తే మీకు 205 శ్లోకాలు ఇస్తుంది నా దగ్గర. విషయ వికారాలని విడిచిపెట్టండి. ఇప్పుడు కాల్ ఆఫ్ టైం, సమయం యొక్క పిలుపు, భగవంతుని యొక్క పిలుపు. అర్థమైందండి? అందుకనే హింసాత్మక. అశుచి అన్నాడు. అశుచి అంటే అపవిత్రమైనటువంటి పనులు చేస్తూనే ఉంటాడంటే ఏంటి? మోసం చేయటం, లంచం తీసుకోవడం, ఇది కల్తీలు చేయటం, స్మగ్లింగ్, లూటింగ్, బ్లాక్ మార్కెటింగ్, ఎన్నైతే ఉన్నాయో అక్కడ ఆశాపాశ శతైర్బద్ధ కామక్రోధ పరాయణ ఈహంతే కామభోగార్థం అన్యాయేనార్థ సంచయాన్ అన్నాడు. అన్యాయ మార్గములో, వక్ర మార్గములో ధన సంపాదన చేస్తాడు. హర్ష శోకాన్విత అని చెప్పాను కదా. ఇటువంటి వాళ్ళకి రెండు ఉంటాయి, డ్యువాలిటీస్ ఉంటాయి. ఈ ద్వంద్వాలలోనే ఉంటారు. అంటే కాన్స్టెంట్ హ్యాపీనెస్ ఉండదు వాళ్ళలో, కాన్స్టెంట్ దుఃఖము ఉండదు. కానీ తెలియకపోవడం వలన, అరే దుఃఖం వచ్చింది పర్వాలేదు, తర్వాత సుఖం వస్తుందన్న నాలెడ్జ్ లేదు కదా. కాబట్టి ఆ దుఃఖంలోనే బాగా టెన్షను, గొడవ అయిపోతాడు. వాళ్ళు అనారోగ్యం కూడా వస్తుంది. బీపీ, షుగర్ ఎందుకు వస్తాయి? అంత శాంతిగా బ్రహ్మాండంగా తండ్రిని తోడుపెట్టుకొని, భగవంతుని తోడుపెట్టుకొని, చక్కగా ఆయన మార్గంలో ఆయన చెప్పిన మాటలు వింటూ ఉంటే మీకు ఉన్న రోగాలు కూడా పోతాయి. హర్ష శోకాన్విత కర్త రాజస పరికీర్తిత అన్నాడు. ఒకసారి ఇందులో ఉన్నది చూసుకొని మనం తర్వాత ఈ రోజు ముఖ్యమైన అంశం ఏదైతే ఉందో, దివ్య గుణాల సాగరుడు భగవంతుడు ఏ విధంగానో మనం చెప్పుకుందాం. ఎందుకంటే మీకు చాలా ఇక్కడ నేను ఫలానా ఎపిసోడ్లో ముగించేసుకోవాలి, టకటకటక చెప్పేసేయాలి అనేటువంటి భావనలో నేను లేనండి. ఆ మెసేజ్ కన్వే అవ్వాలనేటువంటి ఒక తపనతో నేను చెప్తున్నాను మీకు. మెసేజ్ 18వ అధ్యాయంలోని 27, 28 మనం తదుపరి ఎపిసోడ్లో చర్చించుకుందాము. 27 రాగి కర్మఫల ప్రేప్స్. ఇక్కడ వచ్చింది. ఇది పుస్తకం అండి. ఆసక్తియుతుడు అంటే ఆసక్తి, అట్రాక్షన్, లౌకిక విషయాల మీద అట్రాక్షన్, లౌకిక కర్మలంటే ఇంట్రెస్ట్. ఆసక్తియుతుడు. అందుకే వీళ్ళకి టైం ఉండదండి. మీరు రండి కాస్త మెడిటేషన్ నేర్చుకోండి, మా దగ్గర నేర్పిస్తున్నారండి, భగవంతుడే నేర్పిస్తున్నాడంటే ఇవన్నీ ఎందుకండి, మాకు అవసరం లేదండి, వాళ్ళు బిజీగా ఉన్నామంటారు. ఆసక్తియుతుడు కర్మ ఫలములకై ఆరాటపడువాడు. తర్వాత లోభి, ఇతరులను కష్టపెట్టు స్వభావం కలవాడు. మోసం చేస్తే అంతే కదా, దుఃఖం పెడితే, హార్మింగ్ అదర్స్. అపవిత్ర ప్రవర్తన గలవాడు. హర్ష శోకములకు లోనగువాడు రాజసకర్తగా భావింపబడును. అయిపోయింది కదండి. ఇప్పుడు
ఒక భగవంతుడే దివ్య గుణాల సాగరుడు. సాగరంతో ఎందుకు పోలుస్తున్నానంటే అన్లిమిటెడ్. అదే ఒక చెరువుతో పోల్చారు, బావితో పోల్చాము, నదితో పోల్చాము అంటే అది లిమిటెడ్. అది ఒకవేళ ఏమవుతుందంటే ఒకసారి ఏదన్నా అయింది అనుకోండి, ఎండిపోతుంది, లేకపోతే ఉప్పొంగిపోయి అందరినీ హాని చేస్తుంది కూడా. అర్థమైంది. అన్ని సాగరం అనుకోండి, కనక్కుండా ఉంటుంది, అలాగే ఉంటుంది. అన్ని నదులు వచ్చి చేరినా కూడా బ్రహ్మాండంగా అలాగే ఉంటుంది, స్టేబుల్ గా ఉంటుంది. స్థిత ప్రజ్ఞ అంటే భగవంతుడు సుప్రీం అనమాట. మనకి అటువంటి విధంగా మన మానసిక స్థితిని తయారు చేస్తున్నాడు. ఇప్పుడు ఏ శ్లోకం తీసుకుందాం అంటే మనం 5వ అధ్యాయంలోని 29వ శ్లోకం తీసుకుంటున్నామండి. 5వ అధ్యాయంలోని 29వ శ్లోకం. భగవంతుడి యొక్క దివ్య గుణాలు ఏమేమి ఉన్నాయో అందులో కొంచెం చూద్దాం. ఇంకా మరికొన్ని శ్లోకాలు తీసుకున్న తర్వాత మళ్ళీ మనము ఇంకొక అంశంలోకి వెళ్ళొచ్చు. ఈ శ్లోకాలు ముందు వినండి. భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సూదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి మృచ్చతి. భగవంతుడు మనకి ఎల్లవేళలా శాంతిగా ఎలా ఉండాలో చెప్తున్నాడండి. నిరంతరము శాంతిగా ఉండాలి. ఏదో మనం అనుకున్న జరిగితే శాంతి, లేకపోతే అశాంతి కాదండి. అది అశాంతి శాంతి ఇలా పెట్టుకుంటూ కూర్చుంటే రోగాలు వస్తాయి. స్టేబుల్ గా, హెల్దీగా, హ్యాపీగా, కాన్స్టెంట్ గా, పీస్ఫుల్ గా, కాన్స్టెంట్ గా, బ్లిస్ఫుల్ గా ఉంటేనే మీకు ఎటువంటి రోగం రాదు. మనం చేసుకుంటున్నాం. ఈ రోగాలు రావడానికి ఇంకెవరూ కారణం కాదు, మనమే కారణం. స్వయం కృతాపరాధం అంటారు కదా. భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం. భోక్తారం అంటే ఏంటి? భోక్తారం అంటే భగవంతుడు స్వీకరిస్తున్నాడంట. ఫలితము భగవంతుడు స్వీకరిస్తాడు. నేను స్వీకరిస్తున్నాను. ఐ ఆమ్ ద ఎంజాయర్ ఆఫ్ యువర్ యజ్ఞము మరియు తపస్సు. ఇక్కడ మనం ఒక విషయాన్ని మళ్ళీ గుర్తు చేసుకోవాలి. ప్రతిసారి మీకు ఎందుకు గుర్తు చేస్తున్నానంటే మనం ఇప్పటి వరకు భగవద్గీతని భౌతిక కోణంలో అర్థం చేసుకున్నాం. ఫిజికల్, 2 కళ్ళతోనే అక్కడ ఉన్న ప్రతి దాన్ని కూడా, సీన్ అంతా కూడా మనకి టీవీ సీరియల్స్ లో చూపించినట్టు, సినిమాల్లో చూపించినట్టుగా భగవద్గీత అంటే మనకు ఒక పిక్చర్ క్లారిటీ ఉంది. అది భౌతికం. కానీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి? ఆధ్యాత్మిక దృష్టికోణంలో అర్థం చేసుకోవాలి. 10వ అధ్యాయం 32వ శ్లోకం. ఇప్పటికే మీరు చాలాసార్లు నేను రిఫరెన్స్ ఇస్తున్నాను, మీకు గుర్తుండిపోతుంది. 10వ అధ్యాయం 32వ శ్లోకం. అధ్యాత్మ విజ్ఞానం. అర్థమైంది. నేను సర్వ విద్యలలోకి, నేను గీత ద్వారా బోధించే విద్య ఆధ్యాత్మికము అంటే స్పిరిచువల్. స్పిరిచువల్ అంటే సటిల్, అంటే సూక్ష్మము. 2 భౌతిక కళ్ళతో మీరు చూడలేరు. కళ్ళ ద్వారా చూడలేరు, ఫిజికల్ గా చూడలేరు. కానీ బుద్ధి నేత్రాన్ని తెరుచుకుంటే దాన్ని ఆత్మనేత్రం అంటారు, మనోనేత్రం అంటారు, దివ్య నేత్రం అంటారు, 3వ నేత్రం అంటారు, సంస్కార పరివర్తన నేత్రం, పరమాత్మ ప్రాప్తి నేత్రం అని చెప్పుకోవచ్చు. ఆ విధంగా చేయమంటున్నది. భోక్తారం యజ్ఞ అంటే మనం అనుకున్న ఫిజికల్ యజ్ఞము కాదండి. ఫిజికల్ గా మనము ఒక ఏమంటారు, యజ్ఞ మండపము తయారు చేసి అందులో రకరకాల వేస్తాం కదా, వస్తువులు వేస్తాం కదా, నవధాన్యాల నుండి నెయ్యి వేస్తాము, ఆ సాధనాలన్నీ వేస్తాం. అది భౌతిక కోణంలో అర్థం చేసుకున్నటువంటి యజ్ఞము. అదేవిధంగా తపస్సు కూడా భౌతిక కోణంలో అర్థం చేసుకున్నటువంటి తపస్సు. ఇప్పుడు మనం ఆధ్యాత్మిక కోణంలో కన్వర్ట్ చేయండి ఒకసారి దాన్ని, యజ్ఞాన్ని తపస్సుని కన్వర్ట్ చేయండి. యజ్ఞం అంటే భగవంతుడు వర్తమాన సమయములో ఏదైతే యజ్ఞాన్ని ప్రారంభించాడు, దేనికోసం ప్రారంభించాడు? ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి. ధర్మస్థాపన జరగకుండా మనం ఏమి చేసినా దాని ఉపయోగం లేదు కదండి. మీరు హోమము, యజ్ఞము, ఇవన్నీ యాగాలు చేస్తున్నాము. అందులో ఒక్కటి గుర్తుపెట్టుకోండి, సంస్కార పరివర్తన అనేటువంటి నెట్ రిజల్ట్ పెట్టుకొని చేస్తున్నామా, లేకపోతే అది స్థూల యజ్ఞం మాత్రమే. దానిలో ఉన్నటువంటి లాభాలు మీకు వస్తాయి, ఒక జన్మకి సరిపడా లాభాలు వస్తాయి. దానిలో ఏదైతే మీరు అనుకున్నారో వస్తాయి, కానీ ఆత్మ సంస్కరించబడదు అని తెలుసుకోండి. అందుకని యజ్ఞం అంటే ఏంటంటే రాజస్వ అశ్వమేధ అవినాశి రుద్ర గీతా జ్ఞాన యజ్ఞము ఏదైతే భగవంతుడు కలియుగం యొక్క అంతిమ సమయంలో 89 సంవత్సరాల క్రితం రచించడం జరిగిందో అది ధర్మ సంస్థాపన యజ్ఞం అన్నమాట. ఆ యజ్ఞము ద్వారా మనం ఏమి సాక్రిఫైస్ చేయాలి? మనం చేయవలసిన స్థూల పదార్థాలు కాదు సాక్రిఫైస్ చేయవలసింది. అందులో ఏదైతే హోమంలో వేస్తున్నామో స్వాహ 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 అంటున్నాం, ఇప్పుడు మనము స్వాహ చేయవలసింది ఏంటంటే దేహాభిమానాన్ని స్వాహ చేయాలి, విషయ వికారాలని స్వాహ చేయాలి,
కామ క్రోధ లోభము అహంక ఏదైతే శాస్త్రాల్లో కానీ మన పండితులు కానీ ప్రవచనకర్తలు కానీ ఏదైతే చెప్తున్నారో ఇవన్నీ కూడా మీరు విడిచిపెట్టాలి అనే కదా సారాంశంలో చెప్తారు అందరూ కూడా. మనం ఏదైనా తీసుకోండి, ఏ శాస్త్రమైనా తీసుకోండి, మీరు వేదాలు తీసుకోండి, ఉపనిషత్తులు తీసుకోండి, బ్రహ్మసూత్రాలు తీసుకోండి, ఏదైనా తీసుకోండి, ఎక్కడా కూడా విషయ వికారాన్ని వదిలించుకోకుండా సంస్కార పరివర్తన జరుగుతుంది అని ఎక్కడా కూడా వ్రాయబడలేదు. మీకు ఒక చిత్రం చూపిస్తాను. ఈ సందర్భంగా నేను ఒక చిత్రాన్ని పెట్టాను. యజ్ఞం యొక్క అంటే ఆధ్యాత్మిక దృష్టికోణంలో యజ్ఞం అంటే ఏమిటో అనేది మీకు అర్థమవుతుంది. ఒక్కసారి ఈ చిత్రం చూడండి, మీకు అర్థమవుతుంది. అచ్చా, ఇది మీకు కనబడదు కదా, ఇంకా కనబడదు. ఏం చేయాలంటే ఇందులోంచి వెళ్ళాలి, షేర్ స్క్రీన్ నుంచి వెళ్తే కనబడుతుంది. ఇప్పుడు కనబడుతుంది. ఇదండి యజ్ఞం. సత్యత్రేత ద్వాపర కలి అంటే ద్వాపర కలి అంటే నరకం అని చెప్పి ఇప్పుడు కలియుగం ఎండింగ్ లో ఉన్నాం, కలియుగం లాస్ట్ ఫేజ్ లో ఉన్నాం, అంటే నరకం అన్నమాట. మనం వెళ్ళబోయేది సత్యయుగం ప్రారంభం కాబోతుందని భగవంతుడు చెప్తున్నాడు. కళ్యాణకారి పురుషోత్తమ సంగమ యుగము. పురుషోత్తమ అంటే ఉత్తమ పురుష, ఆత్మ, పురుష అంటే ఆత్మ. సో ఆత్మని పునీతంగా చేసేటువంటి ఈ యొక్క, అందుకని కళ్యాణకారి అన్నాడు. ఇది సంగమించే ఆత్మ పరమాత్మతో సంగమము జరుగుతుంది కాబట్టి, మిలనము జరుగుతుంది కాబట్టి, కలయిక జరుగుతుంది కాబట్టి, దాన్ని ఆ విధంగా ఒక చిన్న రిపేర్ యుగం అన్నమాట. కొద్ది సంవత్సరాలు మాత్రమే ఉంటుంది. ఇప్పటికీ 89 సంవత్సరాలు అయిపోయాయి. అర్థమైందండి. భగవంతుడు స్థాపన చేసినటువంటి గీతా జ్ఞానదాత పరమపిత శివ పరమాత్మ అని పైన రాసేట్లున్నాడు. అక్కడ ఈ యజ్ఞంలో మనం ఏం వెయ్యాలి? దేహాభిమానాన్ని వెయ్యాలి. దేహాభిమానాన్ని వేసేయాలి. నేను ఆత్మని, ఆత్మిక స్థితిని అభ్యాసం చేసే విధానమే భగవంతుడు ఇప్పుడు ప్రత్యక్షంగా అదే మౌలిక మూల ప్రాథమిక సిద్ధాంతం ఏదైతే భగవద్గీతలో బోధించాడో, నీవు ఆత్మవి, నువ్వు శరీరము కాదు. ఎప్పుడైతే నీవు ఆత్మవి అంటే దివ్య గుణాలు వస్తాయి, నువ్వు శరీరం అనుకుంటే అవగుణాలు వస్తాయి. అందుకని ఈ కామ క్రోధ లోభము అహంకారాలు అనేవి స్వాహా చేసే నాయన. స్త్రీ పురుషులు కూర్చొని స్వాహా చేసేస్తే స్వచ్ఛంగా తయారయ్యి మీరు రేపు రాబోయేటువంటి సత్యయుగంలోకి వెళతారు అని చూసారు. ఇక్కడ అన్ని విషయ వికార కామ క్రోధ లోభము అహంకారాలనే ఈ యొక్క యజ్ఞం, ఇది యజ్ఞం అనమాట. దీన్నే ఇంకా రాజశ్వాసం యజ్ఞం గురించి కూడా ఒక ఎపిసోడ్ చేస్తానండి. భగవద్గీతలో చాలా శ్లోకాలు యజ్ఞం గురించి చెప్పాడు. యజ్ఞార్థాత్ కర్మణో లోకు అన్యత్ర కర్మ బంధన అన్నాడు. యజ్ఞం కోసం చేస్తేవా నువ్వు కర్మ సంబంధంలోకి వస్తావు, ఆత్మ పునీతం అవుతుంది, సంస్కారాలు పవిత్రమవుతాయి, తామసిక సంస్కారాల నుండి సాత్వికంగా మారతాయి, నీవు ఖచ్చితంగా నీవు స్వర్గంలో వెళతావు, తదుపరి జన్మ హాయిగా ఉంటుంది, ఈ జన్మ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. ముక్త సంగో అనహంవాది ధృత్యుత్సాహ సమన్విత, అది సాత్విక. ఇది యజ్ఞం గురించి నేను ఒక ఎపిసోడ్ చేస్తాను ప్రత్యేక. అన్ని శ్లోకాలన్నీ కలెక్ట్ చేస్తాను నేను. గీతలో సుమారుగా ఒక 20 శ్లోకాలు ఉంటాయి యజ్ఞము రిఫరెన్స్ ఇచ్చినటువంటిది. అప్పుడు మీకు ఏమవుతుంది? యజ్ఞార్థాత్ కర్మను, యజ్ఞము కొరకు నీవు చేసినట్లయితే అది ఏమవుతుందంట? కర్మ బంధనం కింద అవ్వదంట, నీ ఆత్మని పునీతం చేస్తుంది. అర్థమైందండి? అందువల్ల మనం గమనించవలసింది ఏంటంటే, యజ్ఞం అంటే సంస్కార పరివర్తన కోసము చేసేటువంటి యజ్ఞము. అంటే భగవంతుణ్ణి గుర్తించి ఆత్మానుభవం చేసుకొని పరమాత్మక స్మృతి చేసి సంస్కార పరివర్తన చేసి యజ్ఞములో స్వాహా చేసేస్తుంటే భగవంతుడు అంటున్నాడు, భోక్తారం, నేను తీసుకుంటాను, నాకు ఇచ్చే. ఎందుకంటే తీసుకునే వాళ్ళు ఉండాలి కదండి. ఈ రోజున చెడు తీసుకునే వాళ్ళు ఎవరు లేరండి. అర్థమైంది? ఆత్మలో కుళ్ళిపోయింది. ఎన్నో జన్మల శరీరాలు మార్చుకుంటూ ఆత్మ ఆ విధంగా దైహిక భ్రాంతిలో చెడు కర్మలు చేసుకుంటూ మన ఆత్మ కుళ్ళిపోయింది. ఎవరైనా మీలో ఉన్న చెడుని నాకు ఇచ్చేయండి, మిమ్మల్ని స్వర్గంలో పెడతారని చెప్తారా? ఆలోచించండి. మీలో ఉన్నటువంటి విషయ వికారాలు, ఈ యొక్క తామసిక సంస్కారాలు నాకు ఇచ్చేయండి, నేను మీకు సత్యయుగములో జన్మని ప్రదానం చేస్తాను. ఎంత అద్భుతమైన ఎక్స్చేంజ్ అండి ఇది, బార్టర్. ఇప్పుడు ప్రతిరోజు మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి మనకి ఒక వ్యాన్ వచ్చి వాడు చెత్త అంతా తీసుకొని వెళ్తారు. ఒక వారం రోజులు చెత్త తీసుకోవడానికి రాకపోతే ఎట్లవుతుందండి? ప్రతిరోజు ఇప్పుడు గేటెడ్ కమ్యూనిటీస్ లో ఉన్నాము, ప్రతిరోజు పైన అక్కడ పెడతాం, ఒక మూట పెడితే వాళ్ళు వచ్చి పట్టుకుని పోతున్నారు. అటువంటి పని చేస్తున్నాడు భగవంతుడు. మీలో ఉన్నటువంటి విషయ వికారాలు నాకు ఇచ్చేయండి, ఆత్మని శుద్ధి చేసుకోవాలి, ఇది నేను చెప్తున్నాను, తండ్రిని చెప్తున్నాను, నేను ఒక్కడే భగవంతుణ్ణి. మీరు ఎవరైతే అనుకుంటున్నారో భగవంతుడు, వారు ఎవరూ కాదు,
వారి ద్వారా పతిత పావన ఈ సంస్కారాలు ఏమి బాగా అవ్వలేదు కదా ఇప్పటిదాకాను. అందుకని భోక్తారు. తపస్సు అంటే ఏంటి, యజ్ఞం అంటే ఏంటి? యజ్ఞం అంటే మీ విధి విధానాన్ని మార్చుకోవడం అనమాట. తపస్సు అంటే తీవ్రమైన తపస్సు చేస్తారు చూసారా, మామూలుగా ఋషులు మునులు మనం చూస్తాం మామూలుగా భౌతిక పరంగా తపస్సులు ఎట్లా చేస్తారు వాళ్ళు, ఆ విధంగా ఎక్కడో అడవిలో వెళ్ళిపోయి ఆ విధంగా చేస్తారు. ఆ విధంగా తీవ్రంగా ఇప్పుడు మనం ఏం చేయాలి, తీవ్రంగా పరమాత్మని యోగ అగ్ని అంటాం కదా, జ్ఞానాగ్ని యోగాగ్నిలో మనలో ఉన్నటువంటి విషయ వికారాలని భస్మం చేయాలి. చేసేస్తే ఆటోమేటిక్ భోక్తారం యజ్ఞ తపసాం. ఆత్మశుద్ధి కావాలండి. నెట్ రిజల్ట్ ఏంటి, ఆ ఆత్మశుద్ధి కావాలి. ఈ రెండింటి మార్గం ద్వారానే అవుతుంది, వేరే మార్గం లేదు. భోక్తారం యజ్ఞ తపసాం. మళ్ళీ తర్వాత ఏమన్నాడు, నా గురించి మీకు డౌట్ వస్తుందేమో అని అనుకుని తర్వాత ఏమన్నాడు, సర్వలోక మహేశ్వరం. నేను సర్వలోక, అర్థమైందండి, మొత్తం ప్రపంచానికి నేనొక్కడినే ఈశ్వరుని, మహేశ్వరుడిని. అంటే కంట్రోలర్ని, రూలర్ని, క్రియేటర్ని, డైరెక్టర్ని, అన్ని నేనే. ఇంకా రెండో వ్యక్తి లేరు, రెండో శక్తి లేదు. భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం. ఇది అర్థం చేసుకున్నట్టయితే ఇంకొక విషయం మీకు అర్థమవుతుంది. ఏమర్థమవుతుంది, నా యొక్క దైవీ గుణము సుహృదం సర్వభూతానాం. సుహృదం సర్వభూతానాం. సుహృదం అంటే ఏంటంటే ఆమె వెల్ విషర్. సుహృత్ అంటే వెల్ విషర్, అందరి మంచి కోరేవాడిని. తండ్రి ఎప్పుడు బిడ్డలు పాడైపోవాలని ఇప్పుడు అనుకుంటారా చెప్పండి? భగవంతుడు తండ్రి హోదాలో మనకు బిడ్డకి శిక్షణ ఇస్తున్నాడు. ఇక్కడ గురువు హోదాలో శిష్యులకు ఇవ్వటం లేదండి, అది భౌతికంగా లౌకికం జరుగుతుంది. ఇక్కడ తండ్రి హోదాలో బిడ్డలకు శిక్షణ ఇస్తున్నాడు. ఎందుకంటే తండ్రి బిడ్డలని గుర్తించాడు, బిడ్డల్ని కూడా ప్రాధేయపడుతున్నాడు, మీరు నన్ను గుర్తించండి అంటున్నాడు. భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానం అన్నాడు. అక్కడ ఏమన్నా సర్వ అనకుండా భారత భూతానం అన్నాడా, అమెరికా భూతానం అన్నాడా, పలానా క్రైస్తవ భూతానం అన్నాడా, సింగపూర్ భూతానం అన్నాడా, పలానా కులస్తులు అన్నాడా, జాతి అన్నాడా, రంగు వర్ణము వర్గము భాష దేశం అన్నాడా? సర్వభూతానం అంటే 850 కోట్ల పట్ల నాకు సుహృదయత ఉంది. సుహృదయత, అందరూ నాకు కావాలి, అందరూ బాగుండాలి, నాకు ఎటువంటి పక్షపాత బుద్ధి లేదు. అలానే అమెరికా వాళ్ళ దగ్గర బాగా డబ్బు ఉంది, వాళ్ళు వచ్చారంటే నేను బాగా రిజిస్టర్ మిగతా ఇండియా వాళ్ళని పంపించేస్తాను కాదు. సుహృదం సర్వభూతానాం. ఎప్పుడైతే ఈ సత్యాన్ని మీరు తెలుసుకుంటారో, నా ఈ దైవీ సంస్కారాన్ని మీరు తెలుసుకుంటారో, దైవీ గుణాన్ని మీరు తెలుసుకుంటారో, అప్పుడు మీరు ఏమండి, సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం. ఆ విధంగా మీరు తెలుసుకున్నట్టయితే శాంతి మృచ్చతి. లేకపోతే శాంతి దొరకదండి. శాంతి అనేది ఇట్ ఈస్ నాట్ ఏ పర్చేజబుల్ కమాడిటీ కాదు. మనం టెన్షన్లో ఉన్నాం, మీ పిల్లలకి ఇచ్చి ఒక 100 రూపాయలు శాంతి కొనుక్కోండి అంటే దొరుకుతుందా? ఒక 100 రూపాయలు ఆనందాన్ని కొనుక్కోరండి అంటే దొరుకుతుందా? దొరకదండి. అది మనం ఆంతరికంగా మనం ఆత్మానుభవం చేసుకుని ఆత్మకు ఉనికిని కనిపెట్టి, పరమాత్మ ఉనికిని కనిపెట్టి, పరమాత్మతో బుద్ధినేత్రాన్ని తెలుసుకుని ఆ సంబంధాన్ని జోడించి బుద్ధి ద్వారా మనసు ద్వారా మన్మనాభవ అన్నాడు కదా, మయ్యర్పిత మనోబుద్ధి యోమద్భక్త సమే ప్రియ అన్నాడు 12వ అధ్యాయంలో 14వ శ్లోకం గుర్తుపెట్టుకోండి. తస్మా సర్వేషు కాలేషు మా మనుస్మర అన్నాడు, నన్ను నిరంతరము స్మృతి చేయండి అన్నాడు. 5 నిమిషాలు 10 నిమిషాలతో అవదు, 23:30 గంటలు మనం భౌతికంగా పనిచేసుకుంటూ ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు అరగంట ఏదో విధంగా ఒక కర్మకాండ లాగా, ఒక మొక్కుబడి లాగా నేను ఏదో చేసుకుంటాను అంటే ఆత్మ సంస్కరించబడదు. సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి మృచ్చతి. ఒకసారి భగవద్గీత పుస్తకంలో ఏమిచ్చాడు, 5వ అధ్యాయం 29 మీరు రాసుకుంటున్నారు కదా. నేను ప్రతిసారి కూడా మీకు శ్లోకం నంబర్ అధ్యాయం నంబర్ చెప్తున్నాను. ప్రతి ఒక్క ఎక్స్ప్లెనేషన్ ని మీరు ఛాలెంజ్ చేయండి దయచేసి. నేను చెప్పినట్టుగా యాక్సెప్ట్ చేయకండి. ఎందుకంటే భగవద్గీతలోనే చెప్పాడు 10వ అధ్యాయం 32వ శ్లోకములో, మీకు ఇప్పటి వరకు భగవంతుని పట్ల, భగవంతుని యొక్క చెప్పిన జ్ఞానం పట్ల ఏదైతే మీరు అర్థం చేసుకున్నారో, ఇప్పుడు నేను ఏదైతే చెప్తున్నానో ఆధ్యాత్మిక దృష్టికోణంలో, నేనంటే భగవంతుడు అంటున్నాడు, చెప్తున్నానో ఆ రెండింటిని విశ్లేషణ చెయ్యండి, డిబేట్ చెయ్యండి, గుడ్డిగా నమ్మకండి. నేను చెప్పింది కూడా మీరు గుడ్డిగా నమ్మవలసిన పని లేదు, డిబేట్ చెయ్యండి. 1863లో చక్కగా అంటాడండి, ఎంతంటాడండి, ఇతి తే జ్ఞానమాఖ్యాతం గుహ్యాతి గుహ్యతరం మయా విమృశైత దశేషేణ యథేచ్ఛసి తథా కురు.
విమర్శనాత్మక దృష్టితో ప్రతి ఒక్క అంశాన్ని పరిశీలించండి. నేను చెప్పిన ప్రతి అంశాన్ని పరిశీలించండి విమర్శనాత్మక దృష్టితో. క్రిటికల్లీ ఎగ్జామిన్ అంటారు చూసారా, ఆ విధంగా చేసి మీకు ఏ మార్గం బ్రహ్మాండంగా ఉంటుంది అనిపిస్తుందో, ఇప్పుడు ఉన్న మార్గమే కరెక్ట్ అనిపిస్తుందా, అదే నడవండి. లేదా నా మార్గం శ్రేష్టమైన మార్గము, అది బ్రహ్మాండంగా అనిపిస్తుందా, ఆ మార్గంలో నడవడానికి ప్రయత్నం చేయండి. మీరు నా మార్గంలో నడుస్తారు, తండ్రి పట్ల గౌరవాన్ని ఉంచుతారు అన్న భావనతో నేను మీకు ఇవన్నీ చెప్తున్నాను అంటున్నాడు. భోక్తారం యజ్ఞ తపస. ఒకసారి గమనించండి, ఇక్కడ భగవంతుడు యజ్ఞములకును తపస్సులకును భోక్త. ఇక్కడ ఫిజికల్ యజ్ఞము ఫిజికల్ తపస్సు కాదు అన్న సంగతి అర్థం చేసుకుంటే సరిపోతుంది. సమస్త లోకములకును లోకేశ్వరుడను సమస్త లోకములకును లోకేశ్వరులకును అధిపతి. ఎంతమంది భగవంతుడు అనుకున్నారో అందరికీ నేను అధిపతిని, సుప్రీం, ఇంకా నాకంటే గొప్పవాడు లేడు. సమస్త ప్రాణులకును ఆత్మీయుడు, సూరుదం అన్నాడు కదా, అంటే వెల్విషర్ అనగా అవ్యాజ దయాళువు, పరమ ప్రేమ స్వరూపుడు. ఈ భగవత్ తత్వమును ఎరిగిన భక్తునకు పరమశాంతి లభించును. అర్థమైందని ఇక్కడితో చర్చను ముగించుకుందామండి. ముఖ్యంగా భగవంతుని యొక్క దివ్య గుణాలు, భగవంతుని యొక్క శక్తులు, గుణాలు మనం తెలుసుకున్నాం అనుకోండి, అప్పుడు మనం భగవంతుడి పట్ల అట్రాక్ట్ అవ్వడానికి కొన్ని లక్షల మంది ఇప్పటికీ అనుభూతి చేస్తున్నటువంటి విధానం నేనెందుకు అడాప్ట్ చేసుకోకూడదు అన్న విధానం మనం కూడా ఆ విధంగా పరివర్తన చెందడానికి, సంస్కార పరివర్తన చేసుకునేటువంటి లక్ష్యముతో మనం ముందుకు వెళ్ళడానికి, అందులో మనం సఫలతను ఖచ్చితంగా పొందుతాము. అందరికీ నమస్కారము. తదుపరి ఎపిసోడ్లో భగవంతుని యొక్క ఏమన్నా భగవంతుడు దివ్య గుణాల సాగరుడు, ఏ విధంగా దివ్య గుణాలు, ఇంకా కొన్ని దివ్య గుణాలు మీ ముందుకు తీసుకుని వస్తున్నాడు భగవంతుడు. అప్పటి వరకు సెలవండి. లోకా సమస్త సుఖినో. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షికలో శ్రీ శ్రీనాథ్ గారు చాలా విపులంగా విశ్లేషిస్తూ చర్చిస్తున్నారు. వారికి ధన్యవాదాలు. నమస్కారం.